చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కో ఫౌండర్ ఉంటే బెటర్ అన్న ఫీల్ లో ఉంటారు. కో ఫౌండర్ ఉంటే బాగోదు అన్న ఫీల్ లో ఉంటారు. సో యు ఆర్ ద లేదండి, ఓన్లీ 100% కో ఫౌండర్ ఉండాలి. అవునా? ఐ కంప్లీట్లీ స్వేర్ ఆన్ దట్. ఐ 100% కో ఫౌండర్. ఎటువంటి బిజినెస్ అయినా, చిన్న మీరు పానీపూరి డబ్బా పెట్టండి, దాని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు తీసుకొని స్కేల్ చేయాలనుకుంటే బిజినెస్ అవ్వకూడదు మళ్ళీ. అది అంటే బిజినెస్ ఇన్ ద సెన్స్ అది దాని మీద సంపాదించేసుకొని నేను పొట్ట నింపేసుకోవాలనుకుంటే దట్ ఇస్ ద బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఫర్దర్ మోర్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఎంప్లాయ్మెంట్, దట్ కమ్స్ అండర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో అటువంటి ప్రొసీజర్ లో మాత్రం 100% కో ఫౌండర్ ఉండాలి. ఇంకా ఎందుకు లేరు మీకు? అంటే ఇప్పుడు అదే అంటున్నా, అది నేను తెలుసుకునేటప్పటికే 7-8 years గడిచిపోయిందండి. అంటే నాకు ఆ నాలెడ్జ్ వచ్చి Tier 1 cities లో తిరిగి స్టోర్స్ అన్ని పెట్టి చేసేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ నా టైం దాటేశాను. ఇప్పుడు నేను 12 ఏళ్ల నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళకి షేర్ చేయలేను. నాలాంటి పర్సనే కనుక దొరికితే 100% నేను ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఇప్పటికి కూడా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకున్న 17-18 గంటల్లో నాకు ఉన్న పనులే చేసుకోవడం సరిపోతుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ ఎవరో ఒకరు ఉంటే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏంటంటే సింపుల్ టర్మ్స్ అండి, ఈ రోజు నేను తీసుకున్న థాట్ ప్రాసెస్ కరెక్టా రాంగ్ గా గైడ్ చేయగలిగిన పర్సన్ ఎవరైనా కావాలి అట్లీస్ట్. లేదు వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా అసలు డిస్కషన్ చేయడానికి కావాలి కదా. డెఫినెట్లీ దట్స్ హౌ ఇట్ ఇస్. అన్ని మనం కుదరదు, పెట్టుకోవడం కష్టం.